అసలు రేవంత్ రెడ్డితోనే అవుతుందా కాదా అనేది చూసుకుందాం. తెలంగాణలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రావడానికి 6 గ్యారెంటీలు. ఫస్ట్ ఈయన ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రజలకు 6 గ్యారెంటీలు ఇస్తే ఓట్లేసి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. మరి ఈ 6 గ్యారెంటీల సంగతి ఏమైంది? 6 గ్యారెంటీలలో ఎన్ని అమలు చేసిరు? తులం బంగారం అన్నారు, ఇంటికో స్కూటీ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, 2500 అన్నారు. ఇవేవి లేవు. ఇవన్నీ ప్రజలు మర్చిపోవాలి. ఇవన్నీ కూడా అడగొద్దు. ఇవన్నీ నుంచి బయట పడాలంటే, ఇవన్నీ నుంచి ఆలోచనలు బయట తేవాలంటే కొత్తది పట్టుకోవాలి. దీనికంటే ముందు మూసి పునరుజ్జీవనం మూసి మొత్తం మురికి కడుగుతాం. ఇంతకుముందుకు ఆడ డల్లాసులు ఎట్లుండే, అక్కడంతా ఎట్లుండే, మొత్తం మంత్రులంతా ఆడికి పోయి చూసి ఆడెట్లుందో ఈడ అట్లా చేస్తాం అని చెప్పేసి పేదోళ్ళ ఇల్లు, దాని పక్కన ఉన్న పేదోళ్ళందరూ ఇల్లు కూడా కొట్టి వాళ్ళని రోడ్డు మీద వేసాడు. దాని తర్వాత హైడ్రా, మొత్తం హైదరాబాద్ మొత్తం చెరువులన్నీ కబ్జాలు అయిపోయినాయి, నాళాలన్నీ కబ్జాలు అయిపోయినాయి, అందరు ఇల్లులు కట్టుకున్నారు అని చెప్పేసి అవన్నిటిని కూలగొట్టి మళ్ళీ పేదలను అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. ఈ మూసి ఎటుపోయింది, ఈ హైడ్రా ఎటుపోయింది. దీంతో పాటుగా ఈ ఫార్ములా కేసు, తర్వాత కాళేశ్వరం ఇట్లా ఇవన్నీ ఎంక్వైరీలు. గత ప్రభుత్వం 1,00,000 కోట్లు తిన్నది, ఇన్ని కోట్లు తిన్నది అని చెప్పేసి ఇవన్నీ ఎంక్వైరీలు. ఇప్పుడు ఇవేమి లేవు. ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. ఇగో ఇప్పుడు కొత్తగా 2 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది. దీనికి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అంటే కనీసం 40 దేశాల నుంచి ఇతరత్ర పెద్దలు వస్తారు. దీన్ని తీసుకుపోయి ఇప్పుడు హైటెక్ సిటీలను, గచ్చిబౌలిలను పెడితే వాళ్ళకు కూడా అబ్బా సిటీ ఎంత అద్భుతంగా ఉంది, ఏం కట్టడాలు ఉన్నాయి, ఎంత డెవలప్ అయింది అనేది కానొస్తుంది. కానీ తీసుకుపోయి ఎన్నో అడవిలో పెట్టిండు. అడవిలో ఇప్పుడు గుడిసెలు వేయాలి, టెంట్లు వేయాలి. ఈ గుడిసెలకు టెంట్లకే దగ్గర 100 కోట్లు ఖర్చు అవుతున్నాయి. 100 కోట్లు. ఈ 100 కోట్ల సొమ్ము ఇవ్వాలి ప్రజలది. 100 కోట్ల సొమ్ము ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం ఖర్చు చేస్తారు. ఇంతకుముందుకు అందర పోటీకి 150 కోట్లు. ఈ గుడిసెలు ఎత్తానికి, టెంట్లు ఎత్తానికే 100 కోట్లు. ఇప్పుడు హైదరాబాద్లో ఇటువంటి వేదికలను ఏర్పాటు చేసుకున్న దీనికి ఎంత 5,000 మంది వస్తారు అనుకుందాం. 5,000 మందికి 3,000 మంది పోలీసులు 3,000 మంది. అంటే మనిషికొకలాగా చూడు, ఇంత మందిని ఇబ్బంది పెడుతూ రేవంత్ రెడ్డి 2047 గురించి కలలుగా అంటుండు.